సాగుబడి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వేరుశెనగ విత్తనోత్పత్తికి రబీ సీజన్ చాలా అనువైందని కదిరిలోని వేరుశెనగ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త ప్రసన్న రాజేష్ సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. ఈ పరిశోధన స్థానం ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధి కింద ఉంది. ఇది ఇప్పటికే అనేక వేరుశెనగ వంగడాలను తయారు చేసి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తుంది. ఇక్కడ వేరుశెనగ పంటలపైన నిరంతరం పరిశోధనలు, సమావేశాలు జరుగుతుంటాయి. విత్తనాలు వేసుకునే ముందు రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలని శాస్త్రవేత్త ప్రసన్న రాజేష్ సూచించారు. ఎకరానికి 20 కేజీల యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 కేజీలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 35 కేజీలు వాడాలన్నారు. కదిరి 6, కదిరి 9 రకాలతో పాటు హరితాంధ్ర, కదిరి 7 బోల్ట్, కదిరి 8 బోల్డ్ రకాలను విత్తుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చని ఆయన వివరించారు. వేరుశెనగ పంట చుట్టూ ఉన్న జొన్న, మొక్కజొన్న పంటలను 4-5 సార్లు వేసుకుంటే మొవ్వకుళ్ళు రాకుండా నివారించవచ్చని ఆయన అన్నారు. రబీ కాలంలో వేరుశెనగ సాగు చేసేటువంటి రైతులకు, నీటి వసతి ఉన్న రైతులకు విత్తనోత్పత్తి చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించే దానికి అవకాశం ఉంది. అలాగే వేరుశెనగ రకాలైనటువంటి కదిరి 6 కానీ 9, హరితాంధ్ర, కదిరి 7 బోల్డ్, 8 బోల్డ్ అనే రకాలను కూడా సాగు చేయడం వలన, అలాగే విత్తనోత్పత్తి చేపట్టడం వల్ల కూడా మంచి దిగుబడులు, లాభాలు సాధించడానికి అవకాశం ఉంది. అలాగే ఈ ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే యూరియా 20 కేజీలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 కేజీలు, అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 35 కేజీలు ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ అని మందుతో 2 మిల్లీలు 1 కేజీ విత్తనానికి, అలాగే రాక్సిల్ అనే పొడి మందు 2 గ్రాములు 1 కేజీ విత్తనానికి వేసుకొని విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకుంటే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. అలాగే కలుపు మందును మనము స్ప్రే చేసుకోవడం వల్ల, పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఒక 30 రోజుల వరకు ఈ కలుపు నివారణ చేయడానికి అవకాశం ఉంది. అలాగే మనకు ఈ మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ ధాతువులు స్ప్రే చేయడం వల్ల కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. అలాగే ఈ ముఖ్యంగా మన అనంతపురం జిల్లా కానీ వేరుశెనగ పండించే పొలాల్లో ఈ వయ్యారిభామ కలుపు మొక్కను నివారించడం చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే మొవ్వుకుళ్ళు వ్యాధి అనేటువంటి వ్యాధిని నివారించడానికి మనము వేరుశెనగ చుట్టూ మేరసాళ్లుగా జొన్న, సజ్జ, మొక్కజొన్న లాంటి మిలెట్స్ పంటలను చుట్టూరా మేరసాళ్ళు ఒక 4 సార్లు వేసుకోవడం ద్వారా ఈ మొవ్వుకుళ్ళు అనే వ్యాధి నుంచి మనము మన పంటను రక్షించుకోవడానికి, అలాగే మంచి దిగుబడులను సాధించడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఈ విత్తనోత్పత్తి బ్రీడర్ సీడ్ నుంచి ఫౌండేషన్ విత్తనం కానీ, ఫౌండేషన్ నుంచి సర్టిఫైడ్ విత్తనం కానీ. ప్రతి సంవత్సరం పత్తి పంట కాలనాగై కాటిస్తున్నా వదలకుండా అదే పంట వేసి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. రైతుల్లో మార్పు తేవడానికి వ్యవసాయ శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకే పంటపై ఆధారపడకుండా తక్కువ పొలంలోనే ఎక్కువ పంటలు వేసుకోండి, లాభాదాయ పంటలు అనేకం ఉన్నాయి, వాటిని వేసుకొని లాభం పొందడంటూ ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారి మాట విని పత్తిని పక్కన పెట్టి కందిని పండిస్తున్న రైతు అనుభవాన్ని ఓసారి చూద్దాం. పత్తి పత్తి పత్తి, ఎక్కడ చూసినా ఇదే మాట. ఏ రైతు నోట విన్నా పత్తి పేరే. పత్తికి మద్దతు ధర రాలేదని మార్కెట్లో రోజుల తరబడి వేచి చూసినా అధికారులు కొనలేదని ప్రతి మార్కెట్లో గొడవలు. తేమ శాతం ఎక్కువ ఉందని రైతులు నీళ్లు చల్లి పత్తిని మార్కెట్కు తెస్తున్నారని ఒకవైపు అధికారుల ఆరోపణలు. దొంగ మిషన్లు పెట్టి దొంగ తూకాలు వేస్తున్నారని, రైతులను నిలువునా మోసం చేస్తున్నారని మరోవైపు రైతుల మండిపాటు. అసలు ఒక దశలో రైతుల ఆత్మహత్యలనే మాట వినపడగానే అవి పత్తి రైతుల ఆత్మహత్యలే అనేదాకా వెళ్లిపోయింది పరిస్థితి. అది నిజం కూడా. పత్తి రైతులు ఇంతదాకా ఇబ్బంది పడుతుంటే వారిలో చైతన్యం తేవటానికి మరో పంట వేయండని వారికి చెప్పడానికి గతంలో తగిన ప్రయత్నం జరగలేదు. రైతులు మూసా పద్ధతిలో చేసిన వ్యవసాయమే చేసుకుంటూ నానా ఇబ్బందులు పడుతుంటే అధికారులు గుడ్లప్పగించి చూశారు తప్ప
రైతుల్లో తగిన చైతన్యం తేవటానికి ప్రయత్నం చేయలేదు. అయితే ఈ పరిస్థితుల్లో అక్కడక్కడా మార్పు వస్తోంది. మనం చూస్తున్న ఈ రైతు పేరు పురుషోత్తం రెడ్డి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమట్ల గ్రామానికి చెందిన ఈ రైతు పత్తికి స్వస్తి చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం కంది పంట సాగు చేపట్టారు. 3 ఎకరాల్లో పంట ఏపుగా పెరిగింది. నేనేం చేశానంటే కంది ఎంచుకున్నాను. ఈ కంది లాభసాటిగా ఉంటుందని మన పై ఆఫీసర్లు చెప్పడం వల్ల వ్యవసాయ అధికారుల సలహాతోటి మన చిట్యాల అధికారులతో సంప్రదించి ఒక విత్తనాలు ఇచ్చారు. ఆ LRG 41 ఎంచుకున్న తర్వాత అది నేను జూన్లో మొదటి వర్షాలకు స్టార్ట్ చేశాను. అదే వర్షానికి మీద కంప్లీట్గా ఆధారపడకుండా డ్రిప్ ద్వారా నీళ్ళు వదిలి తొలకరలో పెట్టాను. అది ఇప్పుడు నాకు మంచిగా లాభసాటిగా ఉంది. తొలిసారి ఒక్కసారి స్ప్రే చేశాను, తర్వాత మళ్ళీ ఏం లేదు. మళ్ళీ పూత దశలో ఒకటిసారి, తర్వాత మళ్ళీ కాయ దశలో ఇప్పుడు మంచిగా ఏపుగా ఉంది. కాకపోతే స్ప్రేయింగ్ అప్పుడు వ్యవసాయ అధికారులు వచ్చి ప్రతి నెల చూసుకుంటూ మాకు ఆ సలహా మేరకు చేసుకున్నాము. అది ఇప్పుడు నాకు గతంలో కంటే రిస్క్ చాలా తక్కువగా ఉంది. పత్తి మీద ఉన్న కూలీల కంటే ఇప్పుడు కూలీల ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు నేను దానికి 6 నెలలు కంటిన్యూగా పసిపాపలాగా చూసుకున్న పత్తిని. ఇది కొద్దిగా ఒక 3 నెలలు కూడా నేను రిస్క్ అనేది లేకుండా విత్తనం పెట్టిన ఒక జట్టకు వచ్చే ముందరనే పూత దశలో కొద్దిగా కాపాడుకుంటూ తడించుకుంటూ ఇప్పటికి 3 తల్లి ఇచ్చాను. మంచి కాయ దశలో ఉంది. ఇంకొక 1 రోజులలో దీన్ని కంప్లీట్గా కోసుకుంటాను. అంటే మిషన్తో కోయడమా, లేబర్తో కోయడం. లేబర్ కూడా తక్కువ ఖర్చుతోటి అయ్యే పని. గత 15 సంవత్సరాలుగా కనిపించని ఆదాయం ఇప్పుడు కనిపిస్తోందని రైతు పురుషోత్తం రెడ్డి అంటున్నారు. ఇప్పుడు నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో సాగునీటి కొరతను ఎదుర్కోవటానికి డ్రిప్ సేద్యాన్ని ఎంచుకున్నారు. కందిలో అంతర పంటగా గుమ్మడి వేశారు. కంది చేతికొచ్చే లోపే గుమ్మడి ద్వారా ఈయనకు ఆదాయం వస్తోంది. తనలాగా ప్రతి రైతు పంట మార్పిడితోనూ, అంతర పంటలతోనూ, తక్కువ ఖర్చుతో చేతికొచ్చే పంటలతోనూ లబ్ధి పొందాలని కోరుతున్నారు. కంటే ఇది 3 రెట్లు నాకు లాభంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను మామూలుగా వేస్తే ఎకరానికి 5 నుంచి 6 క్వింటాలు దిగుబడి వస్తుండొచ్చు. ఇప్పుడు నేను 7 నుంచి 10-12 క్వింటాలు దిగుబడి ఆశిస్తున్నాను. మొత్తం మీద ఏదో రేటు తగ్గట్టు నాకు పంట కూడా తీసుకొని లాభాల బాటలో ఉంది. నాకు దీంతో పాటు మళ్ళీ నేను మధ్యలో వేసిన ఇది కందిని 4 ఫీట్ల గ్యాప్గా పెట్టాను. మధ్యలో ఇంకో సాల్ ఏం చేశాను, గుమ్మడి పెట్టాను. గుమ్మడి కూడా ఆశాజనకంగా ఉంది. నాకు 3 ఎకరాల పేరు మీద 60,000 రూపాయలు వచ్చాయి. ప్రస్తుతానికి ఇంకా కొంచెం కాయ ఉంది. అది ఇంకో 2వ క్రాప్ కూడా వస్తుంది. అది నెక్స్ట్ మంత్ నేను అంటే ఒక నెల రోజుల వ్యవధిలో అది కూడా దింపగలుగుతాను. గుమ్మడి 2 ప్రత్యామ్నాయంగా ఈ పంటకు ఆ పంటకు కుదిరింది. నాకు 2 వల్ల పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం లాభసాటిగా ఉంది. ముఖ్యంగా కూలీల బెడద, స్ప్రేయింగ్ సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయి. దయచేసి ఏంటంటే మన తోటి రైతులు కూడా ఈ ఉన్న ప్రత్యామ్నాయ సమస్యకు గిట్టుబాటు ధర లేదు. పప్పు దినుసులకు పోతున్నాం కాబట్టి పప్పు దినుసులకు రేటు బాగుంది కాబట్టి ఇది కూడా కొంచెం ఆశాజనకంగా ఉంది. అందుకోసం మనం ప్రత్యామ్నాయంగా పక్కా పెట్టుకొని ఈ పప్పు దినుసుల సైడ్ పోయి ఈ కందిని ఎంచుకొని నేను లాభాలతో ఉంటాను. నాకు మంచిగా ఆశాజనకంగా ఉంది. సలహా మేరకు ప్లస్ వ్యవసాయ అధికారులు నా సలహాలు అన్నీ సమకూర్చడం వల్ల నాకు మంచిగా ఆశాజనకంగా ఉండడం వల్ల తృప్తిగా ఉన్నాను. నేను గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నాను. తమ మాట విని LRG 41 రకాన్ని సాగు చేస్తూ అంతర పంటగా గుమ్మడిని వేసుకున్న రైతు ప్రయత్నాన్ని చిట్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ అభినందిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు తెలివిగా వ్యవహరించాలని కోరుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్ ప్రకారం నడుచుకోవాలని చెబుతున్నారు. మిశ్రమ పంటలపైన, అంతర పంటలపైన అవగాహన పెంచుకోవాలని అంటున్నారు. మా సలహా మేరకు ఈ సంవత్సరం అతను LRG 41 మన దగ్గరనే సబ్సిడీ పైన తీసుకోవడం జరిగింది. వ్యవసాయ శాఖ ద్వారా తీసుకొని ఈరోజు డ్రిప్ ద్వారా అతను 3 ఎకరాలు కంది పంటను వేసుకోవడం జరిగింది. అదేవిధంగా అంతర పంటగా కూడా గుమ్మడి కూడా సాగు చేయడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఆయనకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉన్నది.
అప్పుడు మీ సలహా వల్ల చాలా ఆనందంగా ఉన్నదని చాలా తృప్తిగా రైతు చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా రైతులకు కూడా మేము సూచించేది ఏంటంటే వ్యవసాయ శాఖ ద్వారా ఒకే పంట మీద ఇప్పుడు పత్తి పంట మీద ఆధారపడి అప్పులు ఎక్కువయ్యి ఈరోజు ఆత్మహత్యల వైపు రైతులు వెళ్తున్నారు. అది ఒక పంట మీద ఆధారపడడం వల్ల ఇలా జరుగుతుంది. అదే కాకుండా మిశ్రమ పంటలు రకరకాల పంటలు ఉన్నాయి. కంది, మొక్కజొన్న, ఆముదము, ఇవన్నీ గుమ్మడి, ఈ కూరగాయలు ఇవన్నీ అంతర పంటలుగా ఈ రకరకాల పంటలు వేసుకొని ఏదైనా ఒక పంట నష్టపోయినా కానీ ఇంకో పంటలో మనకు లాభం చేకూరుస్తుంది. రైతుకు ఏ విధంగా నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి రైతులు ఒకే పంట మీద ఆధారపడకుండా మిశ్రమ పంటలు వేసుకొని మిశ్రమ లాభాలు పొందాల్సిందిగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులందరినీ కోరడం జరుగుతున్నది. రైతన్నా మేలుకు, ఒక పంట వేయవద్దు, ఒంటరి కావద్దు, మిశ్రమ పంటలతో లబ్ధి పొందు అని వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతలను కోరుతున్నారు. సేంద్రియ వ్యవసాయం చేయి, తక్కువ ఖర్చుతో భూసారం పెంచుకొని అధిక దిగుబడులు సాధించు, ఆరోగ్యకరమైన పంటలు పండించు అంటూ ప్రచారం ప్రారంభించారు. రైతన్న ఆత్మహత్యలు వద్దు, ఆత్మవిశ్వాసంతో బతుకుదామని అన్నదాతల్లో వ్యవసాయం పట్ల ధీమా కల్పించటానికి ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జిల్లాలో ఉన్న రైతు సమస్యలు అందరినీ కలవరపరుస్తున్న ముఖ్యమైన సమస్య రైతు ఆత్మహత్యలు. ఈ రైతు ఆత్మహత్యలు నివారణ కార్యక్రమంలో భాగంగానే ఈ నా వ్యవసాయ అధికారిగా నాకు చిరు ప్రయత్నంగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పాడి పంటలతో కలకలాడాల్సిన రైతు ఆత్మహత్యల వైపుకి ఎందుకు దారితీస్తున్నాడు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఒకప్పుడు ఉండాల్సిన పంటలు కానీ పాడి కానీ అన్నీ లేకుండా ఒకే పంట మీద ఆధారపడడం, అవి దానికి సంబంధించిన అప్పులు ఎక్కువ కావడము, దాన్ని తీర్చలేక ఈరోజు రైతు ఆత్మహత్యల వైపు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అది కాకుండా ప్రత్యామ్నాయ మార్గంగా ఈరోజు మిశ్రమ పంటలు రకరకాల పంటలు ఉన్నాయి మనకు. కంది కానీ, వేరుశెనగ కానీ, ఆముదము, వరి, తర్వాత ఈ మల్బరీ కానీ, తర్వాత సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులు కూడా సేంద్రియ వ్యవసాయము, పుట్టగొడుగుల పెంపకము, అదే నీటి ఎద్దడి తక్కువ వినియోగంతో ఎక్కువ పంటలు తీసే డ్రిప్ కానీ స్ప్రింక్లర్ పద్ధతులు ఇవన్నీ ఉన్నాయి. రైతుకు ఆలోచన కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఉన్న పంటలు కానీ పాడి కానీ ఈరోజు రైతు ముంగిట్లో లేవు. అందుకే ఈరోజు రైతు ఆత్మహత్యల వైపు వెళ్ళడం జరుగుతుంది. అన్నదాతలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ వ్యవసాయం చేస్తుంటే, వారు అష్ట కష్టాలు పడుతూ అప్పుల పాలవుతుంటే, అధికారులు మాత్రం ఏసీ గదులకు పరిమితమైతే వ్యవసాయం సంక్షోభంలోనే ఉంటుంది తప్ప పరిస్థితి మెరుగవదు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని వ్యవస్థలు, విభాగాలు, సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలు అందరూ కలిసి మేలైన పంటల్ని రైతులకు అందుబాటులోకి తెచ్చి సరైన మద్దతు ధరలు లభించేలా చూస్తే రైతు ఆర్థిక స్థితి తప్పకుండా మెరుగవుతుంది. రైతును ఆదుకోవటానికి నల్గొండ జిల్లాలో జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.